22,000 తీసుకుంటూ చాలా ఫాస్ట్‌గా వెళ్తున్నటువంటి లీడర్ వాయిస్ ఈరోజు మనం వినబోతా ఉన్నాము. అలాంటి లీడర్ వాయిస్ వింటా ఉన్నాం. ఎవరు కూడా ఇంకా విష్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. హేమ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ వెల్కమ్ టు ద ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టేజ్ ఫ్యామిలీ మేడం. ప్లీజ్ టేక్ ద సెక్షన్ మేడం. హేమ మేడం, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సాయన సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ వెల్కమ్ టు ద ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టేజ్ ఫ్యామిలీ మేడం. ప్లీజ్ టేక్ ద సెషన్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ థ్యాంక్ యూ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. జూమ్ లో ఇన్ టైమ్ లో కూడా జాయిన్ అయినటువంటి 300 మెంబర్స్ కి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ లో మనమందరం నడవడానికి, మనమందరం సక్సెస్ అవడానికి మెయిన్ మార్గదర్శి అయినటువంటి మన ఎంఎస్ఆర్ గురువు గారి కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చెల్లిస్తున్నాము. అట్లాగే నేను ఒక లీడర్ గా బిల్డ్ అవ్వడానికైనా ప్రతి ఒక్క విషయంలో నాకు హెల్ప్ చేస్తూ నన్ను ముందుండి నడిపిస్తున్నటువంటి మా అప్లైనర్స్, మా మెంటర్స్ సాయన్న సార్కి, రవి సార్కి, ఆనంద్ సార్ కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఎందుకంటే ఈ రోజు నేను సిస్టమ్ లో ఉన్నాను, నేను ఒక ఆడబిడ్డగా నేను నిలబడి ఉన్నానంటే ఒక సిస్టర్ లాగా మీరు ఇచ్చినటువంటి సపోర్టే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాయన్ సార్. ఈ రోజు జూమ్ లో నా వాయిస్ కూడా వినిపించడానికి మీరే కారణము. థ్యాంక్ యూ సార్. నాకు ఇట్లాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరినీ కూడా ఎర్లీ మార్నింగ్ ఇట్లా కలవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొత్త వాళ్ళ కోసం అంటే చాలా మంది కూడా న్యూ జాయినర్స్ ఉంటారు. ఆ న్యూ జాయినర్స్ కోసం నా గురించి సింపుల్ గా లీడర్స్, ఎందుకంటే మనం ఈరోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకున్నాం కాబట్టి నా గురించి ఒక 5 minutes ఇంట్రడక్షన్ ఇచ్చేసి మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాము. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళకి నా పేరు వచ్చేసి హైమావతి శ్రీనివాస్. నేను పొదిలిలో ఉంటాను. నేను వచ్చేసి సచివాలయంగా వర్క్ చేస్తుంటాను. కెల్లంపల్లి సచివాలయంలో, మరిపూడి మండలం కెల్లంపల్లి సచివాలయంలో ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను. బిజినెస్ ఉంటే బాగుండు, అది మనకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా అని చెప్పేసి ఒక ఆలోచన ఉంది లీడర్స్. నాకు మా వారికి కూడా ఫాస్ట్ ఫుడ్ బండి అనమాట పొదిల్లో. మా వారికి కూడా 40,000 వరకు ఇన్కమ్ వస్తుంటది. నాకు ఒక 30,000 ఇన్కమ్ వస్తుంది. ఇద్దరికి కూడా 70,000 వరకు కూడా ఇన్కమ్ వస్తుంటది. కానీ ఈ ఇన్కమ్ అనేది ఇప్పటికే సరిపోతుంది. ఉండే రోజుల్లో ఇన్కమ్ అనేది కావాలి, ఎందుకంటే ఎక్స్పెండిచర్ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఇన్కమ్ ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి నేను థర్డ్ ఇన్కమ్ కోసం పార్ట్ టైమ్ గా థర్డ్ ఇన్కమ్ ఇంకేదన్నా ఉంటే బాగుండు అన్న విషయంతో ఈవినింగ్ 5 నుంచి 9 వరకు కూడా ఖాళీగా ఉంటాను కదా. ఈ టైంలో ఇంకేదైనా బిజినెస్ ఉంటే, ఇంకేదైనా వర్క్ ఉంటే చేసుకుందాము. జస్ట్ ఒక 3,000 5,000 ఓన్లీ నా పిల్లల ఖర్చులకి నాకు ఇంట్లో జరగడానికి వస్తే చాలు. డైలీ ఒక 100 వచ్చినా చాలు. ఫ్రీగా ఉంటే ఏమొస్తుందన్న ఉద్దేశంతో నేను సెర్చ్ చేస్తున్నప్పుడే మై గ్రేట్ అప్లైనర్, మై మెంటర్ సాయన సార్ వాళ్ళ మిసెస్, నేను ఇద్దరము కూడా ఒకే సచివాలయంలో మేడం గారు మహిళా పోలీసు, నేను వచ్చేసి ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాము. అట్లా మేడం గారికి నాకు పరిచయం అయింది. అట్లా నాకు ఈ బిజినెస్ ని పరిచయం చేశారు సాయన సారు. థ్యాంక్ యూ సాయన సార్. ఈ రోజు మీరు ఈ బిజినెస్ నాకు పరిచయం చేసి నన్ను ముందుండి నడిపించడం వల్లే ఈ రోజు నేను ఈ చిన్న సక్సెస్ తీసుకొని మీ అందరి ముందు కూడా మాట్లాడగలుగుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా 3 తరాల వరకు కూడా మీ అందరికీ కూడా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. అట్లా సారు వచ్చి చెప్పినప్పుడు కూడా ఎవరైనా పిలిస్తే వస్తారా అంటే, పిలిస్తే ఎవరు అర్హరు లీడర్స్. కాబట్టి నేను కూడా ఒక 3 months సార్ని సతాయించి నేను రాను, నా వల్ల కాదు బిజినెస్, ఈ సబ్బులు పేస్టులు ఇది నా వల్ల అయ్యే పని కాదని చెప్పేసి సార్ తోటి మాట్లాడా. కానీ ఒక మీటింగ్ రండమ్మా, ఒక మీటింగ్ గురించి తెలుసుకోండి, ఒక మీటింగ్ విన్న తర్వాత మీకు ఇష్టమైతేనే బిజినెస్ చేయండి, లేకపోతే వదిలేసేయండి అమ్మా అని చెప్పేసి సార్ చెప్పినప్పుడు ఒక మీటింగ్ కి వెళ్ళడానికి ఇష్టపడ్డాను. సరే ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా బ్రదర్, ఇన్నిసార్లు అడుగుతున్నారు అంటే నాకేదో అవకాశం ఉందేమో అన్న ఉద్దేశంతో నేను నమ్మిన విధానం అయితే ఒకటే లీడర్స్, ఏదైనా సరే దేవుడు ఎప్పుడు కూడా వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు. ఓన్లీ మనకి ఒక అవకాశాన్ని మాత్రమే ఇస్తాడు. అవకాశం ఎటు వస్తుందో, ఎటు నుంచి వస్తుందో మనకు తెలియదు. మనం చేయాల్సిన పని ఏంటంటే అవకాశాన్ని పట్టుకొని ముందుకెళ్ళడం అని చెప్పేసి నేను నమ్మిన విధానం కూడా అట్లాగే. ఆయన సార్ పిలిచినప్పుడు పోలేదు. ఒక 3 months సార్ చేత ఫోన్లు చేయించుకొని సార్ చేత బతిలాడించుకున్న తర్వాత నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత గురువు గారి మాటలు, మనందరి మెంటర్, మనకి ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు, ఒక బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు సార్ మాటల్ని నన్ను కదిలిచ్చాయన్నమాట. సార్ మాట్లాడిన మాటలు కానీ, అక్కడ కొంతమంది లీడర్స్ మాట్లాడిన మాటలు కానీ నన్ను కదిలిచ్చిన తర్వాత నేను గట్టిగా పట్టుకున్న విషయం ఒకటే లీడర్స్, ఇది మీ అందరికీ కూడా తెలియాలి ఖచ్చితంగా కూడా. నేను గట్టిగా పట్టుకొని నేను సక్సెస్ అవ్వడానికి నేను పెయిన్ ని పెంచుకుంది ఏంటి అంటే, వెస్టీజ్ లో సక్సెస్ అవ్వాలి అంటే
ఎవరికైనా అప్పైనా ఉండాలి, నొప్పైనా ఉండాలి లీడర్స్. కాబట్టి నేను కూడా నొప్పిని కలిగించుకోవడానికి నేను పెట్టుకున్న పాయింట్ ఏదైనా ఉంది అంటే పేదరికంలో పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే అది నీదే తప్పని గురువు గారు చెప్పిన మాటని నేను గట్టిగా పట్టుకున్నాను. ఎందుకంటే లీడర్స్ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఉంటే తెచ్చుకుంటే తినాలి, లేకపోతే లేని పరిస్థితి అనమాట. అట్లాంటి పరిస్థితుల్లోనే మరి ఈ వెస్టీజ్ ప్లాట్ఫారం నాకు వచ్చింది కదా, మరి గురువు గారు చెప్పింది కరెక్టే కదా, అంటే నేను పేదరికంలో ఉన్నాను, ఇదే పేదరికాన్ని నేను నా పిల్లలకి ఇచ్చాను అంటే అది నా ఫెయిల్యూర్, 100% నా ఫెయిల్యూరే అవుతుంది. కాబట్టి నాకు సక్సెస్ అవ్వడానికి దేవుడు ఒక మార్గాన్ని చూపించారు. కాబట్టి ఈ మార్గంలో నేను ఖచ్చితంగా నడవాలి, నాకు సపోర్ట్ ఉండేటువంటి నా అప్లైనర్స్ ఉన్నారు, నా మెంటర్స్ ఉన్నారని చెప్పేసి కొన్ని కొన్ని మాటలు కొన్ని మీటింగ్స్, మోర్ మీటింగ్స్ అంటే నాకు కుదిరిన టైంలోనే కొన్ని మీటింగ్స్ కి వెళ్తూ, కొన్ని ట్రైనింగ్స్ వెళ్తూ, అప్లైనర్స్ అడుగుతూ ఎట్లా వెళ్ళాలి ఏంటని చెప్పేసి మంచి చెడులు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటూ ఈ రోజు ముందుకు నడుస్తున్నాను లీడర్స్. ఈ రోజు నేను వచ్చి కూడా ఇంచుమించు కూడా ఒక 13 నెలల నుంచి 14 నెలలు అవుతుంది. మంచి టీమ్ లీడర్స్ రావడం జరిగింది. నా కొలీగ్స్ అయినటువంటి మహేంద్ర సాయి రెడ్డి సార్, శంకర్ సార్, వెంగళ రెడ్డి సార్, రామయోగి సార్ అని చెప్పేసి ఇట్లా కొంతమంది నాకు మంచి లీడర్స్ అనేవాళ్ళు రావడం జరిగింది. ఇట్లా నాకు వచ్చినటువంటి ఈ లీడర్స్ తోటి నేను ముందుకు వెళ్తూ నడుస్తున్నాను లీడర్స్. నాకు ఈ చిన్న సక్సెస్ రావడానికి కారణం ఏదైనా ఉంది అంటే నేనైతే కాదు, ఎందుకంటే నేను ఓన్లీ నిమిత్త మాత్రమురాలనే. నన్ను ముందుండి నడిపించినటువంటి నా అప్లైనర్స్, అట్లాగే నాకు సపోర్టింగ్ గా ఉన్నటువంటి నా లీడర్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అట్లా చిన్నగా నడుస్తున్నప్పుడు మంచి టీం అనేది లీడ్ చేస్తూ ఈ రోజు హైయెస్ట్ ఇన్కమ్ గా 82,000 కూడా హైయెస్ట్ ఇన్కమ్ గా తీసుకుంటున్న లీడర్స్. యావరేజ్ గా 70 నుంచి 80,000 వరకు కూడా ఇన్కమ్ తీసుకుంటూ ఈ రోజు ముందుకు నడుస్తూ ఉన్నాను. ఇది నా చిన్న జర్నీ. జర్నీ అనేది ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు లీడర్స్, ఎందుకంటే మనం ఈ రోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకున్నాం కాబట్టి ఈ చిన్న జర్నీ, ఇది చిన్నదే, ఇది చిన్న సక్సెసే. ఇంకా నేను తీసుకోవాల్సిన సక్సెస్, నా గోల్ అనేది చాలా పెద్దగా ఉంది. ఖచ్చితంగా ఆ గోల్ అయితే నేను నెరవేర్చుకుంటాను. ఆ గోల్ ని నెరవేర్చుకొని ఖచ్చితంగా సక్సెస్ అవుతానని చెప్పేసి నన్ను నేను నమ్మాను లీడర్స్. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఎవరు కూడా నాకు టీం రాదు, నేను చేయలేను, నా వల్ల కాదని చెప్పేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు లీడర్స్. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. ఎందుకంటే ప్రపంచంలో ఉండే వాళ్ళలో ఎవరైనా సరే నువ్వు చెయ్యొచ్చు, చేయకపోవచ్చు అని చెప్పేసి అనే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఫస్ట్ మనల్ని మనం నమ్మాము అంటే ఓకే, నేను ఇది చేయగలను, నేను ఎందుకు చేయలేను అని చెప్పేసి ప్రపంచంలో ఎవరైనా సరే లీడర్స్, ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేశాడు అంటే ఆ పనిని ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ పని చెయ్యొచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఉన్న స్కిల్స్, ఆ వ్యక్తి దేవుడిచ్చిన వాళ్ళే, మనము అట్లాంటి వాళ్ళమే, అందరం కూడా ఒకటే. కాబట్టి ఆ వ్యక్తి ఆ పని చేశాడు అంటే మనందరం కూడా ఖచ్చితంగా ఆ పని ఖచ్చితంగా చేయగలుగుతాము. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ ఇంపార్టెంట్. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా టీం రావడానికి, సక్సెస్ అవ్వడానికి కొంచెం టైం పట్టిన ఇబ్బంది లేదు లీడర్స్. ఖచ్చితంగా నిలబడండి, మంచి సక్సెస్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, నా టెస్టిమోనీ విన్నందుకు కూడా. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేటువంటి ప్రొడక్ట్ గురించి ఏదైనా ఉంది అంటే గమనించండి లీడర్స్. ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా వాడాల్సిన ప్రొడక్ట్స్. ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా బాధపడుతున్నటువంటి బాధపడుతున్నటువంటి విషయాల గురించి, బాధపడుతున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఈ రోజు మనందరం కూడా మాట్లాడుకుందాం లీడర్స్. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఖచ్చితంగా వాడాల్సిన ప్రొడక్ట్స్ మన గౌతమ్ బాలి సార్, గ్రేట్ సార్, మన గౌతమ్ బాలి సారు మనకి వెస్టీజ్ లో తీసుకొచ్చినటువంటి గ్రేట్ ప్రొడక్ట్స్ గురించి ఈ రోజు మనందరం కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం తీసుకోబోయే ప్రొడక్ట్ గురించి లీడర్స్, శానిటరీ నాప్కిన్స్. ఒక్కసారి శానిటరీ నాప్కిన్స్ మీకు ఒకసారి నేను వివరంగా చెప్పాలి అంటే లీడర్స్ ఒకసారి గమనించండి. శానిటరీ నాప్కిన్స్ ఆల్రెడీ మనకు బయట చిక్కుతూ ఉన్నాయి. బయట లేడీస్ కి శానిటరీ నాప్కిన్స్ మనకు బయట చిక్కుతూ ఉన్నాయి. కానీ బయట ప్రొడక్ట్స్ కాకుండా మనం వెస్టీజ్ లో ఉండేటువంటి శానిటరీ నాప్కిన్సే ఎందుకు వాడాలి, చాలా మంది కూడా అడుగుతున్న క్వశ్చన్. అట్లాగే శానిటరీ నాప్కిన్స్ 50 రూపాయలు, అందులో 10 పీసెస్ వస్తున్నాయి. మరి బయట ప్రొడక్ట్స్ కాదని మీ ప్రొడక్ట్స్ మేము ఎందుకు వాడాలి, ఇవి కాస్ట్ ఎక్కువ కదా అని చెప్పేసి చాలా మంది కూడా క్వశ్చన్ చేస్తున్నారు లీడర్స్. దానికి నేను ఈ రోజు చెప్పబోతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరికి ఫీల్డ్ లో ఖచ్చితంగా ఇది అనేది అవసరం అవుతుంది. సాయన సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది. ఓకే, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ లీడర్స్. స్క్రీన్ అనేది మీకు షేర్ అవుతుంది, చూడండి లీడర్స్. బయట ప్యాడ్స్ కి మన ప్యాడ్స్ కి తేడా ఏంటి, అసలు ఈ ప్యాడ్స్ మనం ఎందుకు వాడాలి గమనిస్తే లీడర్స్,
ఇది వరకు చూసుకుంటే, ఇది వరకు రోజులో మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో చూసుకుంటే ఎవరికి కూడా ఇన్రెగ్యులర్ డేట్స్ అనేవి జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు జూమ్ లో. కాకపోతే ఈ విషయం అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం లీడర్స్. ఎందుకు అంటే లేడీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు అనేది ప్రతి ఒక్క జెంట్కి తెలియాలి. అట్లాగే జెంట్స్ కూడా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వెళ్ళే ప్రతి ఒక్కరం కూడా ఫీల్డ్ లో మనం ఈ శానిటరీ నాప్కిన్స్ అనేవి కానీ ప్రతి ఒక్క ఆడపిల్లకి కానీ మార్పించగలిగితే రాబోయే తల్లుల్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాబోయే తల్లులు హెల్దీగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా మనం ఖచ్చితంగా ఈ శానిటరీ నాప్కిన్స్ మార్పించాలి. కాబట్టి నేను పబ్లిక్ గానే ఈ విషయాన్ని మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. ఎవరు కూడా నెగిటివ్ గా తీసుకోవద్దు లీడర్స్. ఇది అందరిలో తెలియాల్సిన విషయము కాబట్టి చాటుగా ఉంచుకోవాల్సిన విషయం అయితే కాదు, అందరిలో తెలియాల్సిన విషయం కాబట్టి మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను లీడర్స్. మా అమ్మమ్మ కాలంలో నాకు తెలిసిన విషయము, మా అమ్మమ్మ కాలంలో ఎవరికి కూడా ఇన్రెగ్యులర్ డేట్స్ లేవు. అట్లాగే గర్భాశయంలో నీటి బుడగలు లేవు. అట్లాగే సర్వైకలర్ క్యాన్సర్స్ లేవు. ఏదన్నా ఉంది అంటే మనకు బ్లీడింగ్ అయ్యే టైంలో కానీ, పీరియడ్స్ టైంలో కానీ, కడుపులు నొప్పి కానీ అట్లాంటివి ఏమీ లేవు. వాళ్ళు నార్మల్ గా లైఫ్ లీడ్ చేశారు, నార్మల్ గా ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కాదు. అట్లాంటి మా అమ్మమ్మ టైంలో అట్లా జరిగినప్పుడు మరి మా టైంకి వచ్చేసరికి అంటే ఐ మీన్ లీడర్స్, నా టైంకి వచ్చేసరికి నాతో పాటు ఉండేటువంటి ప్రతి ఒక్కరిని నేను గమనిస్తే ఇంచుమించు 100లో 90 మెంబర్స్ కి కూడా ఇంచుమించు 100లో 90 మందికి కూడా ప్రతి ఒక్కరికి గర్భాశయంలో నీటి బుడగలు ఉంటున్నాయి. అట్లాగే గమనించండి లీడర్స్, గర్భాశయంలో నీటి బుడగలు ఉంటున్నాయి. అట్లాగే డేట్స్ అనేవి ఇన్రెగ్యులర్ గా వస్తూ ఉన్నాయి. కరెక్ట్ గా మంత్లీ డేట్స్ అనేది రావట్లేదు, ఇన్రెగ్యులర్ గా డేట్స్ వస్తున్నాయి. అట్లాగే సర్వైకలర్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి, ఇచ్చింగ్ అనేది వస్తుంది, స్మెల్లింగ్ వస్తుంది, దానివల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయా ఏంటి అనేది ఒక్కసారి నేను ఆలోచించుకుంటే లీడర్స్, మనం అందరం కూడా ఆలోచించుకుంటే అమ్మమ్మ వాళ్ళ కాలంలో శానిటరీ నాప్కిన్స్ అనేవి ఏవి కూడా లేవు. ఏమి వాడేవాళ్ళు మేడం అంటే చూడండి, గమనించండి లీడర్స్. పాత బట్టలు మందమైన బట్టల్ని వాడి వాటిని మళ్ళీ శుభ్రంగా వాష్ చేసుకొని ఎండలో ఆరేసుకొని మళ్ళీ రిపీట్ గా అవి వాడినన్నాళ్ళు ఎవరికి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. ప్యాడ్స్ కి సంబంధించి ఎవరికి ఎటువంటి గర్భాశయానికి సంబంధించి కానీ, పీరియడ్స్ కి సంబంధించి కానీ ఎవరికి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే లేవు లీడర్స్, గమనించండి. కానీ ఎప్పుడైతే సేఫ్టీగా ఉంటాయి, లీకేజ్ అవ్వదు, ఆడపిల్లలకి సేఫ్టీగా ఉంటాయి, లీకేజ్ అవ్వదు. బట్టలు వాడేది పాతకాలము, ఈ శానిటరీ నాప్కిన్స్ అనేది కొత్త కాలం అని చెప్పేసి ఎప్పుడైతే శానిటరీ నాప్కిన్స్ ని స్టార్ట్ చేశామో అప్పటి నుంచి మనకి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా సఫర్ అవుతుంది. ఏంది అంటే గర్భాశయంలో నీటి బుడగలు, మంత్లీ డేట్స్ సరిగా రాకపోవడము, వచ్చిందా ఒక మంత్ రాలేదా, 3 months 4 months రాదు, 3 months 4 months రాలేదు కదా అని చెప్పేసి ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళామా, వాళ్ళు రావడానికి టాబ్లెట్స్ ఇస్తారు. ఒక్కసారి గమనించి లీడర్స్, పీరియడ్ అంటే ఏంటి అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ని మనం ఎవరము కూడా కంట్రోల్ చేయలేము. అది ఎప్పుడైతే రావాలనుకుంటుందో అప్పుడే చేయగలం, కానీ దాన్ని ఆపడానికి రమ్మని చెప్పడానికి కూడా మన చేతిలో లేని పని. అట్లాంటిది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ తోటి చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు 3 నెలలకి 4 నెలలకి కూడా పీరియడ్స్ వస్తూ ఉన్నాయి. అవి రావడానికి కూడా హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్స్ వాడుతూ ఉన్నాం. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్స్ వాడాము అంటే వాళ్ళు ఇచ్చేటువంటి టాబ్లెట్స్ వల్ల, సైడ్ ఎఫెక్ట్స్ వల్ల 3 days 5 days అయ్యేటువంటి డిశ్చార్జ్ కూడా ఇంచుమించు కూడా 10 days 15 days కూడా ఓవర్ లోడింగ్ అవుతూ ఉంటది, ఓవర్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటది. దానివల్ల ఎనీమియాకి వెళ్తున్నారు, దానివల్ల సిక్ అయిపోతున్నారు. సరే 1 month కదా ఇట్లా జరుగుతుంది అని చూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు లీడర్స్. నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ టాబ్లెట్స్ వేసుకుంటేనే వాళ్ళకి పీరియడ్ వచ్చే అవకాశం ఉంటది. ఎవ్రీ మంత్ కూడా పీరియడ్ వచ్చే అవకాశం లేదు. దానివల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎక్కువైపోయి గర్భాశయంలో నీటి బుడగలుగా ఏర్పడుతున్నాయి. అట్లాగే సర్వైకలర్ క్యాన్సర్స్ వస్తున్నాయి, ఇచ్చింగ్ అయ్యి వస్తున్నాయి. రెగ్యులర్ గా మనకి డేట్స్ అనేవి కరెక్ట్ గా రాకపోవడంలో బాడీ అనేది హెవీ వెయిట్ అయిపోతుంది. అట్లాగే ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నాయి, డీహైడ్రేషన్ అయిపోతున్నారు. ఇవన్నీ కూడా ఆడపిల్లలు ఫేస్ చేస్తూ ఉన్నారు. పీరియడ్ టైంలో ఓవర్ గా కడుపులు నొప్పి వస్తుంది, ఏ పని చేయలేకపోతున్నారు, లేలేకపోతున్నారు. ఇట్లాంటివన్నీ కూడా వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి లీడర్స్. ఎందుకు అమ్మా ఈ ప్యాడ్స్ వాడడం వల్ల ఎందుకు ఈ ఇబ్బంది వస్తుంది అంటే ఒకసారి గమనించండి లీడర్స్. మనం బయట వాడేటువంటి ప్యాడ్స్ లో మనం గమనించుకుంటే బయట వాడేటువంటి ప్యాడ్స్ అనేవి మనకు స్ట్రేఫిల్ కానీ, విస్పర్ కానీ వాటిలో 3 పొరలతో తయారు చేస్తారు లీడర్స్. ఫస్ట్ పొర వచ్చేసి
ఫస్ట్ ఫర్ వచ్చేసి రేయాన్, సెకండ్ వచ్చేసి కాటన్, థర్డ్ వచ్చేసి ప్లాస్టిక్ అన్నమాట. ప్లాస్టిక్ తోటి తయారు చేస్తారు. ఒక్కసారి మనం గమనించుకుంటే ఆ రేయాన్ అనేది స్కిన్ కి మంట కలిగించే విధంగా రేయాన్ అనేది ఉంటది. మధ్యలో కాటన్ అంటారు. కాటన్ అని చూసుకుంటే మీ దగ్గర ఎవరి దగ్గర అయినా కూడా ప్యాడ్స్ ఉంటే ఒక్కసారి గమనించండి లీడర్స్. ఆ ప్యాడ్ ని మనం ఓపెన్ చేసి చూసాము అంటే ఆ లోపల వచ్చేసి మనకి కాటన్ అనేది స్మూత్ గా ఉంటది. కానీ ఈ స్టేఫిల్లో ఉండేటువంటి కాటన్ అనేది స్మూత్ గా ఉండదు. స్మూత్ గా ఉండకుండా మనకి గడ్డలు గడ్డలుగా గట్టిగా ఉన్నట్లు ఉంటది. అట్లాగే ఆ ప్యాడ్ ని మనం ఇప్పదీస్తున్నప్పుడు మనకి దుమ్ములాగా వస్తుంటది అనమాట. అంటే దుమ్ములాగా వస్తుందంటే ఒకసారి ఆలోచించండి, కాటన్ ఎక్కడైనా దుమ్ములాగా వస్తుందా? రాదు. కాబట్టి అది మధ్యలో పెట్టేది కాటన్ కాదు లీడర్స్. కాటన్ కాకుండా ఏం చేస్తున్నారు అంటే చెక్క రంపపు పొట్టుని, అందరు బాగా గమనించండి లీడర్స్, చెక్క రంపపు పొట్టుని పాలిష్ చేసి చెక్క రంపపు పొట్టుని బ్లీచింగ్ తోటి పాలిష్ చేసేసి దాన్ని మనకి పాలిష్ చేసేసి దాన్ని వైట్ గా తయారు చేసి మనకి ఈ ప్రొడక్ట్స్ లలో, మనకి శానిటరీ నాప్కిన్స్ లలో వాడడం జరుగుతుంది. అట్లా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే బ్లీచింగ్ తోటి చెక్క రంపపు పొట్టుని మనం పాలిష్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే లీడర్స్, డయాక్సిన్ అనేటువంటి ఒక డేంజర్ కెమికల్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. డయాక్సిన్ అనేటువంటి డేంజర్ కెమికల్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది లీడర్స్. అట్లా జరిగినప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల 13 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి కూడా 45 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ప్రతి నెల మూడు సార్ల నుంచి 5 సార్ల వరకు కూడా ప్యాడ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఆ మెన్సెస్ టైంలో యూజ్ చేసిన టైంలో ఒక డ్రాప్ అనేది దాని మీద పడంగానే డయాక్సిన్ అనేటువంటి డేంజర్ కెమికల్ రిలీజ్ అయ్యి సర్వైకలర్ ద్వారా గర్భాశయంలోకి వెళ్తూ గర్భాశయంలో నీటి బుడగలు ఏర్పరుస్తున్నాయి. అట్లాగే సర్వైకలర్ క్యాన్సర్స్ వస్తున్నాయి, ఇచ్చింగ్ వస్తుంది, మనకి వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అట్లా చాలా ప్రాబ్లమ్స్ కి లేడీస్ అనే వాళ్ళు సఫర్ అవుతున్నారు. నాకు తెలిసిన విషయం లీడర్స్, ఎందుకంటే నేను ఒక మెడికల్ లో పని చేస్తున్నాను, ఏఎన్ఎం గా వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన విషయం ఏదన్నా ఉంది అంటే చూడండి లీడర్స్, ఇప్పుడు క్యాన్సర్ సర్వేలు మా చేత చేయిస్తున్నారు. ఏంటి మన క్యాన్సర్ సర్వేలు మీ చేత చేయిస్తున్నారు అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది ఏమని అంటే లీడర్స్, 2030 నాటికి ఇప్పుడు ఇంటికి ఒక గ్యాస్ పేషెంట్ ఎట్లా ఉండబోతున్నారో ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ అట్లాగే ఉండబోతున్నారు. దాంట్లో కూడా లీడర్స్ మేము చేసే సర్వేలో కూడా మాకు టార్గెట్ ఉంటది అనమాట. ఏంటి ఆ టార్గెట్ అంటే 100లో 5గురికి ఓరల్ క్యాన్సర్ ఉంటది, 100లో 5గురికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటది, 100లో 10 మందికి సర్వైకలర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి టార్గెట్ ఇచ్చి మరి మా చేత చేయిస్తారు అనమాట. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి తెలుసు ఇప్పుడుండే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇంతమందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని డామ్ షూర్ గా చెప్పి మరి చెకప్లు చేపిస్తుంది అనమాట. 100లో 10 మంది ఆడవాళ్ళకి సర్వైకలర్ క్యాన్సర్స్ వస్తున్నాయి అంటే ఒక్కసారి ఆలోచించండి లీడర్స్, మరి ఎంత తీవ్రంగా అనేది ఉందో. ఇంచుమించు 13 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ ప్యాడ్స్ ప్రతి ఒక్క ఆడపిల్ల ఇంచుమించు 2,500 నుంచి 3,000 సార్లు కూడా ప్యాడ్స్ వాడడం జరుగుతుంది. అట్లా వాడిన ప్రతిసారి డయాక్సిన్ అనే డేంజర్ కెమికల్ రిలీజ్ అయ్యి ఈ రోజు క్యాన్సర్స్, గర్భాశయంలో నీటి బుడగలు, పిల్లలు పుట్టకపోవడము ఇట్లాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. బయట ప్యాడ్స్ వాడడం వల్ల ఇంత డేంజర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి లీడర్స్. అట్లాగే లాస్ట్ లో ఉన్నది ప్లాస్టిక్ అన్నమాట. ఆ ప్లాస్టిక్ కూడా చూసుకుంటే మీరు ఒక్కసారి అది ప్లాస్టిక్ కాదని మీరు ఒక్కసారి చెక్ చేసుకోవాలంటే ఒక్కసారి ప్యాడ్ ఏదన్నా ఉంటే దానికి కాల్చని లీడర్స్ శుభ్రంగా బర్న్ అయిపోతుంది. బర్న్ అయిపోయిందంటే అది బర్న్ అవ్వకుండా ఉంటది అనమాట. బర్న్ అవ్వకుండా ఉంది అంటే అది ప్లాస్టిక్. వీటి వల్ల ఇన్ని అనార్థాలు అనేవి జరుగుతున్నాయి. తెలియక చాలా మంది కూడా తెలియక ఈ ప్యాడ్స్ అనేవి వాడుతూ ఉన్నారు. వీటి వల్ల ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందులో ఇప్పటి పిల్లలే రేపటి తల్లులు అవుతున్నారు కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి పిల్లలకి మనము ఖచ్చితంగా వీటిని ఆపించాలి లీడర్స్. కాబట్టి ఇది మనందరి బాధ్యత కూడా ఉంది. దానికి మన గౌతమ్ బాలి సార్ గౌతమ్ బాలి సార్ వీటికి మంచి వీటి గురించి అన్ని ఆలోచించి మన వెస్టీజ్ లో ఇటువంటి డ్యూ గార్డెన్స్ శానిటరీ నాప్కిన్స్ ని మనకి తీసుకురావడం జరిగింది. ఈ శానిటరీ నాప్కిన్స్ అనేవి 8 పొరలతోటి మనకు రావడం జరుగుతుంది లీడర్స్. శానిటరీ నాప్కిన్స్ అనేవి మనకి ఈ డ్యూ గార్డ్స్ అనేవి 8 పొరలతోటి మనకి ఇది తయారు చేయడం జరుగుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ గ్రాఫిన్ అయాన్ చిప్ తోటి వీటిని తయారు చేస్తారు. యాంటీ బ్యాక్టీరియల్ గ్రాఫిన్ అయాన్ చిప్ మరియు ఫార్ ఇన్స్పైర్డ్ అంటే FIR ఫ్యూచర్స్ కలిగి ఉంటుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలని నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
మా మేడం వాయిస్ రాకుండా వాయిస్ బ్రేక్ అవుతుంది. మేడం గుడ్ మార్నింగ్, కొంచెం సిగ్నల్ దగ్గర చూడండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూసారు అంటే మన నాప్కిన్స్ కి మా ఏంటి మేడం డిఫరెంట్ గా వచ్చి ఉంటది అనమాట. గ్రీన్ కలర్ లో గ్రాఫిక్ అది. ఓకే సార్, ఓకే సార్. సార్ వాయిస్ క్లియరా సార్? ఇప్పుడు ఓకే మేడం. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, డిస్ప్లే అవుతుంది చూడండి లీడర్స్. ఇది యాంటీ బ్యాక్టీరియల్ రక్షణ కలిగి ఉంటుంది అనమాట. గ్రాఫినయాన్ చిప్ అనేది బ్యాక్టీరియా పెరుగుదలను నివారిస్తుంది, అంటే బ్యాక్టీరియా రాకుండా నివారిస్తుంది. అట్లాగే ఈ గ్రాఫినయాన్ చిప్ అనేది స్మెల్ రాకుండా దుర్వాసన రాకుండా స్మెల్ రాకుండా ఫ్రెష్ గా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎఫ్ఐఆర్ టెక్నాలజీ దీంట్లో ఉండడం వల్ల రక్షణ ప్రసరణను మెరుగుపరుస్తుంది. అసౌకర్యాన్ని కూడా అంటే అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తూ ఉంటది అనమాట. అట్లాగే వింగ్స్ లలో అదనపు బాధ్యత, ఆ వింగ్స్ అనే ప్యాడ్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఆ వింగ్స్ అనేవి ఉంటాయి. ఆ వింగ్స్ లలో అదనపు బాధ్యతగా లీకేజ్ అవ్వకుండా కూడా మనకి సేఫ్టీగా ఉంటది. బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల బయటికి వెళ్ళినప్పుడు కూడా పీరియడ్ టైంలో లీకేజ్ అవుతుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఎవరు కూడా మన ప్రొడక్ట్స్ వాడేటువంటివి ఎవరు కూడా ఇది లీకేజ్ అవుతుందేమో అని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. సాఫ్ట్ గా సంబంధించి మృదువైన ఉపరితలము ఎక్కువగా సమయము సౌకర్యంగా ఉండేలా చూస్తుంది. స్మూత్ గా ఉండడం వల్ల ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అట్లాగే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా మన ప్యాడ్ ని తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేసి చూస్తే బయట ప్యాడ్ కి మన ప్యాడ్ కి చాలా తేడా ఉంటది. మన దాంట్లో గ్రాఫిక్ అయాన్ చిప్ అని చెప్పేసి గ్రీన్ కలర్ లో ఉంటుంది అనమాట. ఆ గ్రీన్ కలర్ లో ఉండేటువంటి చిప్ మనకి ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్ ని కూడా రిలీజ్ చేస్తుంది. ఆక్సిజన్ ని కూడా రిలీజ్ చేయడం తోటి వచ్చేటువంటి బ్యాడ్ స్మెల్ కానీ లేదంటే ఏదైనా బ్యాక్టీరియా అట్లాంటి ఏమైనా కూడా అది నివారిస్తుంది. కాబట్టి ఆడపిల్లలకి సేఫ్టీగా ఉంటది. మన 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 శానిటరీ నాప్కిన్స్ వచ్చేసి 8 పొరలతో తయారు చేస్తారు లీడర్స్. కాటన్ తో తయారు చేస్తారు. పైన కాటన్ తోటి తయారు చేసి కింద వచ్చేసరికి మనకి పేపర్ తోటే తయారు చేస్తారు. అట్లాగే బయట శానిటరీ నాప్కిన్స్ మన దానికి ఉండేటువంటి వేరియేషన్ ఏంటంటే బయట శానిటరీ నాప్కిన్స్ ఒకసారి ఓపెన్ చేసాము అంటే మళ్ళీ క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అది అట్లాగే ఓపెన్ గా ఉండాలి. అట్లాగే ఓపెన్ గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దాంట్లోకి బ్యాక్టీరియా కానీ ఏదైనా వెళ్ళే అవకాశం ఉండుకుంటది. కానీ మన కంపెనీలో ఉండేటువంటి, మీకు ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది లీడర్స్, మన కంపెనీలో ఉండేటువంటి మన శానిటరీ నాప్కిన్స్ చూస్తే మనకి ఓపెన్ క్లోజ్ ఫాల్స్ ఇస్తారనమాట. ఒకసారి ఓపెన్ చేసుకోవచ్చు, మళ్ళీ తీసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. అట్లాగే క్లోజ్ చేసుకున్న తర్వాత లోపల ఉండేటువంటి ప్యాడ్ కూడా సేఫ్టీగా పేపర్ తోటి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి డస్ట్ కానీ ఎటువంటి బ్యాక్టీరియా కానీ వెళ్ళే అవకాశము మన శానిటరీ నాప్కిన్స్ కి ఉండదు. అట్లాగే రోజంతా కూడా ఎందుకు యూజ్ చేయాలంటే రోజంతా కూడా డ్రైగా ఫేస్ఫుల్ గా ఫ్రీగా ఉంచుతుంది. సున్నితంగా చర్మానికి అనుకూలంగా ఉంచుతుంది. స్మెల్ అనేది రాదు. ప్రతి మహిళ ఆరోగ్యానికి మద్దతు అనమాట. ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఖచ్చితంగా వాడాల్సిన ఏదన్నా ఉంది అంటే శానిటరీ నాప్కిన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ లీడర్స్. నేను వెళ్ళిన ప్రతి చోట కూడా లేడీస్ ఎక్కువగా మంది ఉన్నారు అంటే డెమోస్ చేస్తుంటాము. అట్లాగే ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా మనము ఇవి మార్చుకోమని చెప్పాలి లీడర్స్. అట్లాగే వీటిని ఎట్లా యూజ్ చేయాలి అంటే శానిటరీ నాప్కిన్స్ నుంచి మనందరికీ కూడా లేడీస్ అందరికీ కూడా మంచి క్లారిటీ ఉంటది. వీటి మీద ఒకసారి చూసారంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. బయట నాప్కిన్స్ కి మన నాప్కిన్స్ కి ఇవి తేడా లీడర్స్. ఎవరైనా సరే వాడొచ్చు.
కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. మన శానిటరీ నాప్కిన్స్ వాడడం వల్ల ఎవరు కూడా ఈ డేంజర్ కెమికల్స్ అనేవి లేవు. ఆ డేంజర్ కెమికల్స్ లేనప్పుడు సర్వైకులర్ క్యాన్సర్స్ రాకుండా ఉపయోగపడుతుంది. గ్రాఫిన్ అయాన్ చిప్ ఉండడం వల్ల ఎక్కువగా రెగ్యులర్ గా మనం వాడడం వల్ల కడుపులో నొప్పి రాకుండా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉండడం జరుగుతుంది. అట్లాగే మనకి ఇచ్చింగ్ గానీ ఆ ప్లేస్ వరకు డార్క్ అవ్వడం గానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎటువంటివి ఉండవు. సేఫ్టీగా ఉంటది. లీకేజ్ అవుతుందనే భయం గానీ ఎటువంటివి కూడా మన డ్యూ గార్డెన్స్ వాడడం వల్ల ఇబ్బంది లేదు. వీటి ధర ఎంత మేడం అంటే బయట నాప్కిన్స్ 50 రూపాయలకి వస్తుందంటారు లీడర్స్. 50 రూపాయలకి రావడం వల్ల మన క్యాన్సర్స్ ని కూడా కొనుక్కొచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఎదిగేటువంటి పిల్లలకు కూడా ప్రతి తల్లి బయట నాప్కిన్స్ తెచ్చడం వల్ల తెలియకుండానే పిల్లలకి తెలియకుండానే పిల్లలకి గర్భాశయ క్యాన్సర్స్ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా బయట వాటిని ప్రమోట్ చేయదు లీడర్స్. దయచేసి లీడర్స్ కూడా ఎవరు చేయొద్దు. వీటి రేట్ ఎంత మేడం అంటే మనకి ఎంఆర్పి వచ్చేసి 351 రూపాయలు పడుతుంది. జిఎస్టితో కలిపి ఎంఆర్పి వచ్చేసి 351 రూపాయలు పడుతుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద మనకి 246 రూపాయలకే మనకి శానిటరీ నాప్కిన్స్ అనేవి రావడం జరుగుతుంది. మనకి పీవీలు ఉంటే మనకి పీవీస్ వచ్చేసి 7.37 పీవీస్ రావడం జరుగుతుంది. అట్లాగే నెట్ క్వాంటిటీ ఎన్ని వస్తున్నాయంటే 10 పీసెస్ రావడం జరుగుతుంది. ఈ 10 పీసెస్ లో కూడా 4 పెద్దవి ఉంటాయి, 6 చిన్నవి ఉంటాయి లీడర్స్. వీటిలో 10 పీసెస్ ఉంటాయి. 10 పీసెస్ లో 4 పెద్ద ప్యాడ్స్ ఉంటాయి, 6 చిన్న ప్యాడ్స్ ఉంటాయి. వీలును బట్టి మనకి ఎట్లా యూజ్ చేయాలనుకుంటే అట్లా యూజ్ చేయొచ్చు. గమనించుకుంటే లీడర్స్ ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారు అంటే ఆ ఇద్దరికి కూడా ఒక ప్యాకెట్ అనేది 1 మంత్ సరిపోతుంది. అట్లా చూసుకుంటే అట్లాంటి వాళ్ళని ఇట్లా ఇవి వాడే వాళ్ళని ఒక నలుగురిని గానీ ఒక 5గురిని గానీ మనం ప్రతి నెల కూడా రీపర్చేస్ కి కూడా వాడుకునే వాళ్ళం మనం కానీ చూసుకున్నాము అంటే ఈజీగా మనకి ఇంచుమించు కూడా 4 చూసుకున్నామంటే ఈజీగా మనకి 30 పీవీస్ రావడం జరుగుతుంది. అట్లాగే 5గురిని కానీ చూసుకున్నామంటే 37 పీవీస్ వరకు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శానిటరీ నాప్కిన్స్ శానిటరీ నాప్కిన్స్ గురించి వచ్చేటువంటి ఇవి వాడకపోతే వచ్చేటువంటి వాటి గురించి, ఇవి వాడితే వచ్చేటువంటి బెనిఫిట్స్ గురించి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఫీల్డ్కి వెళ్ళిన దగ్గర చెప్పి ప్రతి ఒక్కరు కూడా వీటిని ప్రమోట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. ఇంకొక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ప్రతి ఒక్క ఆడపిల్ల ప్రతి ఒక్క లేడీ కూడా వాడాల్సిన ప్రొడక్ట్ నెక్స్ట్ మన గౌతమ్ బాలి సారు మన లేడీస్ కోసమే, ఎస్పెషల్లీ మన లేడీస్ కోసమే మనకి రిలీజ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ లీడర్స్ ఒకసారి గమనించండి. శతావరి మ్యాక్స్. ఈ శతావరి మ్యాక్స్ మనందరికీ కూడా తెలుసు. ఈ శతావరి మ్యాక్స్ అనేది ఒకసారి మనం గమనించుకుంటే శత అంటే 100, వరి అంటే 100 రకాల జబ్బులని అంటే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ని తగ్గించేది అని చెప్పేసి అర్థం లీడర్. శత అంటే 100, వరి అంటే సమస్యలను తీర్చేది కాబట్టి దాన్ని శతావరి మ్యాక్స్ అన్నామన్నమాట. 100 రకాల జబ్బుల్ని, లేడీస్ కి వచ్చేటువంటి 100 రకాల జబ్బుల్ని కూడా ఈ శతావరి మ్యాక్స్ అనేది తగ్గించడం జరుగుతుంది. ఈ శతావరి మ్యాక్స్ వచ్చేసి మనకి బాటిల్ కానీ తిప్పి మీరు చూసారు అంటే మీరు గమనించవచ్చు లీడర్స్. 3 అద్భుతమైనటువంటి మూలికలతోటి ఇది ఓన్లీ లేడీస్ కోసమే రూపొందించినటువంటి ప్రొడక్ట్ అనమాట. మీరు బాటిల్స్ కానీ తిప్పారు అంటే దాని వెనకాల రాసి ఉంటుంది అనమాట. మీకు ఎటువంటి మూలికలతో తయారు చేశారని చెప్పేసి వాటి పేర్లు కూడా రాసి ఉంటది. వాటి పేర్లు కూడా లీడర్స్ శతావరి, అట్లాగే అశోక, ఇంకోటి వచ్చేసి ముల్తి. ఈ మూడు రకాల మూలికలతోటి మనకి ఈ శతావరి మ్యాక్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఈ 3 మూలికలు కూడా ఇంచుమించు కూడా కొన్ని వందల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు అనమాట. ఆయుర్వేదిక్ లో ఈ 3 మూలికల్ని కలిపి కొన్ని వందల సంవత్సరాలుగా మనకు ఉపయోగించడం జరుగుతుంది. ఈ మూలికలు కూడా మనకి హిమాలయాల పర్వతాల్లో అటు సైడ్ చిక్కడం జరుగుతుంది. కాబట్టి ఆయుర్వేదిక్ కులంలో కూడా వీటి గురించి రాయడం జరిగింది లీడర్స్. కొన్ని వందల సంవత్సరాలుగా వీటిని ఉపయోగించడం జరుగుతుంది. వీటి వల్ల ఇందాక మాట్లాడుకున్నాం కదా, దీనివల్ల ఏంటి మేడం యూజ్? ఈ శతావరి మ్యాక్స్ గురించి 100 జబ్బుల నుంచి కాపాడుతుంది అంటున్నారు కదా అనంటే ప్రతి ఒక్క లేడీ కూడా ఖచ్చితంగా ఏ ఇబ్బంది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రతి ఒక్క లేడీ కూడా ఈ శతావరి మ్యాక్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి లీడర్స్. ఈ శతావరి గురించి కూడా మనం మాట్లాడుకుంటే మనం ఇందాక అనుకున్నాం కదా ఇట్లా ప్యాడ్స్ వాడడం వల్ల ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పేసి, అట్లాగే ప్యాడ్స్ తో పాటు మన శతావరి మ్యాక్స్ కూడా ఎవరికైనా సరే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా, డేట్ల ఇష్యూలు ఉన్నా, లేదు నెలసరి టైంలో కడుపులు నొప్పి ఏదన్నా ఉన్నా, లేదు కడుపులు నొప్పి ఏదన్నా ఉన్నా కూడా మనం ప్రతి ఒక్కరం కూడా ఈ శతావరి మ్యాక్స్ యూజ్ చేయొచ్చు. నెలసరి టైంలో ఎలాంటి కడుపులు నొప్పి ఉన్నా, అలాగే వెన్ను నొప్పి కూడా
సాఫీగా ఉండడానికి ఈ శతావరి మ్యాక్స్ అనేది ఉపయోగపడుతుంది. అట్లాగే పీరియడ్ టైంలో నెలసరి టైంలో ఆ, మనము మానసిక ఆందోళన తగ్గిస్తుంది అనమాట. మానసిక ఆందోళన కూడా ఈ శతావరి మ్యాక్స్ అనేది తగ్గిస్తుంది. గర్భాశయంలో ఉండేటువంటి ఆ వాపుని గర్భాశయంలో ఉండేటువంటి వాపులని కూడా, అట్లాగే గర్భాశయంలో ఉండేటువంటి నీటి బుడగలను కూడా, శ్వాస సంబంధిత ఇబ్బందుల్ని, అట్లాగే కొంతమంది గురక పెడుతూ ఉంటారు. వాటిని కూడా తగ్గించడానికి ఈ శతావరి మ్యాక్స్ అనేది ఉపయోగపడుతుంది లీడర్. ఇంకోటి ఇమ్యూనిటీని పెంచడానికి కూడా, లేడీస్లలో ఇమ్యూనిటీని పెంచడానికి కూడా మనకి ఈ శతావరి మ్యాక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. మేనోపోజ్ దశని ఏ ఇబ్బంది లేకుండా పూర్తి చేయడానికి, శరీరంలో అధిక ఉష్ణోగ్రత, శరీరంలో ఓవర్ హీట్ ఏదన్నా ఉన్నా కూడా మనకి ఈ శతావరి మ్యాక్స్ అనేది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి శరీరంలో ఉండేటువంటి ఓవర్ హీట్ ని కూడా తగ్గించడానికి, పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా రావడానికి, అట్లాగే లేడీస్ కి సంబంధించి ఏదైనా సరే పర్సనల్ గా ఏ ఇబ్బంది అయినా సరే మనకి శతావరి మ్యాక్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది 100% కూడా మూలికలతో తయారు చేసినటువంటి న్యాచురల్ ప్రొడక్ట్. ఇది ఎవరైనా వాడొచ్చు. బలహీనత తగ్గడానికి ఉపయోగపడుతుంది. మానసికంగా ధైర్యంగా ఉండొచ్చు. మానసికంగా ధైర్యంగా ఉండడానికి కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఉల్లాసంగా గానీ శక్తితోటి ఉల్లాసంగా గానీ ఉండడానికి కూడా ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఓన్లీ లేడీస్ వాడాల్సిన ప్రొడక్ట్. లేడీస్కి వచ్చేటువంటి 100% 100 రకాల జబ్బులకి కూడా మనకి ఈ ప్రొడక్ట్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. 100% న్యాచురల్ పద్ధతిలో తయారు చేసింది, నమ్మకమైనది, నాణ్యత కూడింది, స్త్రీల సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్ లీడర్స్. కాబట్టి ఈ ప్రొడక్ట్ ను కూడా ప్రతి ఒక్కరు కూడా మనం వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా ఇవ్వాల్సిన ప్రొడక్ట్, ఇంపార్టెంట్ ప్రొడక్ట్ కూడా. శతావరి మ్యాక్స్ ఒకటి, డ్యూ గైడెన్స్ ప్యాడ్స్ ఒకటి, రెండు కూడా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా వెళ్ళిన ప్రతి ఒక్క చోట కూడా ఇది మనం ఈ రెండింటిని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. ఇవి ఎట్లా వాడాలి మేడం అంటే, అడాల్ట్స్ అంటే 14 సంవత్సరాల పైన ఉండే వాళ్ళకి, 13 నుంచి 14 పైన ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మార్నింగ్ ఒకటి తిన్న తర్వాత, ఈవినింగ్ ఒకటి తిన్న తర్వాత డైలీ 2 క్యాప్సూల్స్ వేసుకోవచ్చు. దీనికి మనకు వచ్చేసి లీడర్స్ ఎంఆర్పి రేట్, జిఎస్టీ తోటి ఎంఆర్పి రేట్ వచ్చేసి 1,117 రూపాయలు పడుతుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద మనకి 711 రూపాయలకే రావడం జరుగుతుంది. మనకి పీవీలు వచ్చేసి 21 పీవీలు, 21 పీవీస్ 21.37 పీవీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఎన్ని క్యాప్సూల్స్ వస్తాయి అంటే మనకి ఇంచుమించు కూడా 60 క్యాప్సూల్స్ అనేది రావడం జరుగుతుంది లీడర్స్. ఒకసారి గమనించండి, 60 క్యాప్సూల్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. అంటే డైలీ 2 వేసుకున్నాము అంటే మనకి ఇంచుమించు కూడా 1 మంత్ కూడా ఈ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా, జూమ్ లో ఉండేటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా ఇప్పటి వరకు ఎవరైనా సరే ఈ శతావరి మ్యాక్స్ ఎవరు తీసుకొచ్చుకొని వాడకపోతే ప్రతి ఒక్కరు కూడా ఒక బాటిల్ అయినా ఖచ్చితంగా యూజ్ చేయండి లేడీస్. ఎందుకంటే మన లేడీస్ కోసమే మన గౌతమ్ బాలి సార్ మనందరికీ కూడా ఇది అందుబాటులో పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం ఉపయోగించుకుందాము. నెక్స్ట్ సిఎన్సీలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొడక్ట్ ను వాడతారని చెప్పేసి, మన ఇంట్లో డ్యూ గైడెన్స్ అట్లాగే శతావరి మ్యాక్స్ రెండింటిని కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేంజ్ చేస్తారు, మారుస్తారని చెప్పేసి నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే ఒకసారి స్క్రీన్ చూడండి లీడర్స్. క్యాన్బెర్రీ గురించి కూడా మనము ఒక 5 minutes లో ముగించుకుందాము, 10 minutes లో. క్యాన్బెర్రీ గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం లీడర్స్. క్యాన్బెర్రీ అనేది ఒక ఫ్రూట్ అన్నమాట. ఒక ఫ్రూట్ తోటి చూడండి మీకు కనపడుతూ ఉన్నాయి. క్యాన్బెర్రీ అనే ఒక ఫ్రూట్ తోటి మనకి క్యాప్సూల్స్ అనేవి తయారు చేయడం జరిగింది. క్యాన్బెర్రీలో ఉండేటువంటి అద్భుతం బాలి సార్ మనకు తీసుకురావడం జరిగింది. అసలు క్యాన్బెర్రీ మనం ఎందుకు వాడాలి మేడం, అని చెప్పేసి ప్రతి ఒక్కరికి డౌట్ ఉండొచ్చు. క్యాన్బెర్రీ ఎందుకు వాడాలి అంటే యూటీఐ, యూరిన్ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్ అనే దానికోసం మనం క్యాన్బెర్రీని ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా వాడాలి. యూరిన్ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా మనము వాడాలి. ఇవి ఎట్లా పనిచేస్తాయి మేడం, దేని మీద పనిచేస్తాయి అంటే ఒక్కసారి గమనించండి లీడర్స్. మీకు ఒక ఫోటో అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది యూరిన్ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్ వాటి గురించి కూడా. యూరిన్ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్ అనేది లేడీస్ లో ఉంటది, జెంట్స్ లో ఉంటది, ఇద్దరిలో కూడా వస్తుంది. కాకపోతే జెంట్స్ కంటే లేడీస్ కే ఎక్కువ దీనికి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఇవి ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి అంటే ఒకసారి మీరు స్క్రీన్ చూస్తే మీకు ఇక్కడ చూడండి, కిడ్నీ ఒకటి, యూరిట్రై ఒకటి, బ్లెండర్ ఒకటి. ఈ బ్లెండర్ వీటి మీద మనకి ఇవన్నీ ఏవి అంటే మనకి
యూరిన్ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్ కింద ఇవి ఎఫెక్ట్ అవుతూ ఉండడం జరుగుతుంది అనమాట. వీటిలో బ్యాక్టీరియా అనేది ఫామ్ అయినప్పుడు మనకి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి యూరిన్ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్ అనేవి రావడం జరుగుతుంది. చాలా మందికి కూడా తెలియని విషయం ఏంటంటే యూరిన్ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా వచ్చింది మేడం, యూరిన్ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్ అంటే వివరంగా చెప్పండి మేడం అని అడిగితే లీడర్స్ గమనించండి, ఎవరైనా సరే, లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే, కొంచెం ఆ యూరిన్కి వెళ్ళినప్పుడు యూరిన్ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ వచ్చిస్తే ఎక్కువగా ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటది. ఆడవాళ్ళలో కూడా ఎక్కువగా ఎవరైనా సరే ఎక్కువగా నొప్పికి పెయిన్ కి ఫీల్ అవుతూ ఉంటారు. అట్లాగే ఎక్కువగా మంటకి బర్న్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఎక్కువగా యూరిన్కి వెళ్ళినప్పుడు నొప్పికి ఫీల్ అవుతూ ఉంటారు. అట్లాగే ఎక్కువగా మంటకి కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అట్లాగే రిపీట్ గా యూరిన్ కి వెళ్ళాలి అని చెప్పేసి, అది కూడా అర్జెంట్ గా వెళ్ళాలని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు అనమాట లేడీస్. యూరిన్ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి సింటమ్స్ అనేవి ఇట్లా ఉంటాయి అనమాట. చాలా మందికి కూడా తెలిసిన విషయం ఏమిటంటే, ఇట్లా యూరిన్ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్ ఉంది, ఇట్లా ఇబ్బంది ఉంది అంటే మనం చేసే పని ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం జరుగుతుంటది, డాక్టర్స్ మందులు ఇస్తారు, యాంటీబయాటిక్ ఇస్తారు, తగ్గుతుంది, అయిపోతుంది, సింపుల్ గా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అనుకుంటాం. కానీ చాలా మందికి తెలియని విషయం కూడా ఇంకొకటి ఉంది లీడర్స్. ఏంటి చాలా మందికి తెలియని విషయం కూడా అంటే, ఒక్కసారి యూరిన్ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే నెక్స్ట్ టైం కూడా రిపీట్ గా మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. ఒకసారి వచ్చిన లేడీస్ లో మళ్ళీ 6 months కల్లా 20% మంది లేడీస్ లో కూడా ఇట్లాంటి సింటమ్స్ మనం అందరం కూడా చూసుకుంటూ ఉంటాం. ఇట్లా సింటమ్స్ రావడం వల్ల, ఇట్లా రెగ్యులర్ ఇట్లా రావడం వల్ల, దీనివల్ల మనకి ఆ కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. కిడ్నీలు కూడా దెబ్బతినే అవకాశాలు కూడా ఎక్కువగా జెంట్స్ మరి లేడీస్ వాళ్ళకే ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటది. ఇది ఎట్లా వస్తుంది మేడం, ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటే గమనించండి లీడర్స్, ప్రతి ఒక్కరం కూడా లేడీస్ అయినా జెంట్స్ అయినా ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఎక్కువగా బస్సులలో కానీ ట్రైన్లలో కానీ ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. అలా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కామన్ బాత్రూమ్స్ అంటే మనకి బయట ఉండేటువంటి పే యూజ్ బాత్రూమ్స్ అయినా అవైనా మనకు ట్రైన్లలో ఉండేటువంటి బాత్రూమ్స్ అయినా మనం వాడుతూ ఉంటాము. కాబట్టి అట్లా వాడే పరిస్థితులు అంటే ఒక బాత్రూమ్ ని అందరూ షేర్ చేసుకుంటున్నప్పుడు కూడా మనకు అట్లాంటి యూరిన్ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాగే ఈ యూరిన్ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు కూడా మనకి యూరిన్ నుంచి బ్లడ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. యూరిన్ నుంచి బ్లడ్ వచ్చే అవకాశాలే గాక లేడీస్ లలో అయితే పెల్విస్ అనేది పెయిన్ గా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. లేడీస్ లో పెల్విస్ అనేది పెయిన్ గా ఫీల్ అవుతుంటారు. అట్లాగే జెంట్స్ అయితేనేమో రెక్టల్ అనేది పెయిన్ గా ఫీల్ అవుతుంటారు అనమాట. పెయిన్ అనేది ఎక్కువ అవుతుంటది. అట్లా అంతేకాకుండా ఈ యూరిన్ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యూరిన్ కూడా స్మెల్ వస్తూ ఉంటది. ఈ స్మెల్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్లాంటివన్నీ కూడా యూరిన్ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్ లో ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు లీడర్స్. ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం. అంటే ఇప్పుడు జూమ్ వింటున్న వాళ్ళందరికీ కూడా దీని గురించి కొంతమంది తెలియకపోవచ్చు, చాలా మంది కూడా అందరికి తెలిసే ఉండొచ్చు లీడర్స్. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒక్కసారి కానీ చెక్ చేసుకున్నారు అంటే ఇట్లాంటి సింటమ్స్ ఎవరికైనా ఉంది అంటే మీరు అందరము కూడా మనము వీటికి మనము యూరిన్ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్ కి బాధపడుతున్నాం అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి, విముక్తిని కలిగించడానికే మనకి వెస్టీజ్ లో ఉండేటువంటి బెస్ట్ ప్రొడక్ట్ బెస్ట్ ప్రొడక్టే మనకి క్యాన్బెరీ అనమాట. ఈ క్యాన్బెరీ అనేది మనకి ఫ్రూట్స్ తో తయారు చేస్తారు. మన వెస్టీజ్ లో ఉండేటువంటి ఒక క్యాన్బెరీ మనం తీసుకున్నామంటే క్యాన్బెరీలతో తయారు చేసినటువంటి ఒక గ్లాస్ జ్యూస్ ను మనం తీసుకున్నట్లు అర్థం అనమాట. ఒక క్యాప్సిల్ మనం తీసుకున్నాము అంటే మనము క్యాప్సిల్ వల్ల మనం ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటే మనకి ఎంతైతే శక్తి వస్తుందో అంత అనేది మనకు ఒకటి జరుగుతుంది. వెస్టేజ్ లో ఉండేటువంటి క్యాన్బెరీలో 2 రకాలు ఉంటాయి అనమాట. పవర్ఫుల్ మనకి వెస్టీజ్ లో ఉండేటువంటి
సహజ క్యాన్బెరీ పండుతో తయారు చేసిన ఉంటాయి అన్నమాట. దినచర్యలో సులభంగా ఉపయోగించేటువంటివి మనం అంటే డైలీ కూడా ఈ ప్రోడక్ట్ ని ఉపయోగించవచ్చు. శరీరంలో ఉండేటువంటి డీటాక్స్ ని తీసేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్ నుంచి కూడా సహజ రక్షణ అనేది మనకి క్యాన్బెరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యకరమైన చురుకైన జీవన శైలికి కూడా ఆరోగ్యకరమైన చురుకైనటువంటి జీవన శైలికి కూడా మనకి క్యాన్బెరీ అనేది కూడా ఉపయోగపడుతుంది. అట్లాగే మూత్రనాళాల్లో ఆరోగ్యానికి సహాయం. మనకి మూత్రనాళాల్లో ఉండేటువంటి ఆరోగ్యాన్ని కూడా యూరినరీ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించి ఇన్ఫెక్షన్ నుంచి కూడా రక్షణని మనకు కలిగిస్తుంది అనమాట. కాబట్టి శరీరంలో యాంటీ యాక్సిడెంట్స్ కానీ అట్లాగే ఇమ్యూనిటీని పెంచడానికి కానీ శరీరంలో రాడికల్స్ తగ్గించి రక్షిస్తుంది. నిరోధక శక్తిని కూడా మనకి పెంచడం జరుగుతుంది. కిడ్నీలు పనితీరుని మెరుగుపరుస్తుంది అనమాట. స్టోన్స్ ని కూడా తగ్గించేటువంటి అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ యూరిన్ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల మనందరికి కూడా మనం ఎక్కువగా ఫేస్ చేసేటువంటి ఇబ్బంది కూడా ఇంకోటి ఉంది లీడర్స్. ఏంటంటే కిడ్నీలో ఉండేటువంటి స్టోన్స్ కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ కిడ్నీలో ఉండేటువంటి స్టోన్స్ ను కూడా తగ్గించడానికి మనకి క్యాన్బెరీ అనేది ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుంది లీడర్స్. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా క్యాన్బెరీని ఎవరు వాడకుండా ఉంటే ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేకపోయినా పర్లేదు, ప్రతి ఒక్కరు కూడా క్యాన్బెరీని యూజ్ చేయండి. వీటిని ఎట్లా ఉపయోగించాలి అంటే ఇది 100% కూడా వెజిటేరియన్, 100% కూడా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయొచ్చు. 100% వెజిటేరియన్, సహజమైంది. ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటివి కూడా లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహజమైనది న్యాచురల్ గా తయారు చేసిన ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాడాల్సిన ప్రోడక్ట్. అట్లాగే మీరు గుర్తుపెట్టుకున్న లీడర్స్ ఎవరు కూడా ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ లేదంటే డెలివరీ అయి ఉంటారు కదా పిఎన్సి వాళ్ళు కానీ లేదు బాలింతలు కానీ ఎవరైనా సరే దీన్ని యూజ్ చేయాలంటే ఒకసారి డాక్టర్ సలహా మీదనే యూజ్ చేయాలి. పిల్లలు అనే వాళ్ళు వాడకూడదు. చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయండి. అంటే మనకి కూల్ గా ఉండేటువంటి ప్రదేశంలో మాత్రమే నిల్వ చేయండి. వీటిని డైలీ రోజుకి 1 or 2 క్యాప్సూల్స్ అనమాట. అన్నం తిన్న తర్వాత ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఖచ్చితంగా వాడొచ్చు. ఏ ఏజ్ నుంచి వాడొచ్చు అంటే అడాల్ట్స్ అనమాట. 14 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు లేడీస్ అయినా వాడొచ్చు, జెంట్స్ అయినా వాడొచ్చు. కాబట్టి గమనించండి లీడర్స్. ఇది ఎంఆర్పి రేట్ ఎంత పడుతుంది అంటే మనకి ఎంఆర్పి రేట్ వచ్చేసి 2317 రూపాయలు పడుతుంది. విత్ జిఎస్టీ తోటి మనకి ఎంఆర్పి రేట్ అనేది 2317 రూపాయలు పడుతుంది. డిపి ప్రైస్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద మనకి 1622కే రావడం జరుగుతుంది. అట్లాగే చూసుకుంటే 1622కి మనకి రావడం జరుగుతుంది. వీటికి పాయింట్స్ వచ్చేసి మనకి 48.62 పీవీలు. 48 పీవీలు అంటే 48 పీవీలు మనకు ఓన్లీ ఒక క్యాన్బెరీకే మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే నెట్ క్వాంటిటీ వచ్చేసి 60 క్యాప్సూల్స్ అనే మనకి కంపెనీ ఇస్తుంది లీడర్స్. 60 క్యాప్సూల్స్ అంటే మనము ఈవినింగ్ ఒకటి మార్నింగ్ ఒకటి వేసుకున్నా కూడా 1 మంత్ అనేది మనకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు సరే ఎవరైనా యూజ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా రేపటి సిఎన్సిలో ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు మనం మాట్లాడుకునేటువంటి శానిటరీ నాప్కిన్స్ కానీ శతావరి మ్యాప్స్ కానీ క్యాన్బెరీ కానీ ఈ 3 కూడా రేపు సిఎన్సీలో తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి వరకు వాడని వాళ్ళు కూడా యూజ్ చేయాలని చెప్పేసి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను లీడర్స్. ప్రతి ఆడపిల్ల ఉండేటువంటి ఇంటికి మన వెస్టీజ్ నాప్కిన్స్ ని ప్రతి ఒక్క ఇంటింటికి కూడా ఇచ్చే బాధ్యత చేర్చే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఎందుకంటే ఈ రోజు ఆడపిల్లలే రేపటి తల్లులు. ఆడపిల్ల అనే వాళ్ళే లేకపోతే తల్లులు కూడా తక్కువైపోతూ ఉంటారు. కాబట్టి తల్లులు అనే వాళ్ళే ఉండరు. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లని కూడా బాధ్యతగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది లీడర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని గుర్తు పెట్టుకుంటారు అనుకుంటున్నాను. అట్లాగే లాస్ట్ అండ్ ఫైనల్ లీడర్స్, ఈ రోజు మనం మాట్లాడుకున్న వాటి గురించి చూడండి. ఒక శానిటరీ నాప్కిన్స్ ని మన కస్టమర్స్ కానీ ఎవరికైనా సరే మనం ప్రమోట్ చేసుకున్నాము అంటే 7.56 పీవీలని మనకు రావడం జరుగుతుంది. అట్లాగే ఒక శతావరి మ్యాక్స్ ఎవరైనా వాడుకోవచ్చు. కాబట్టి శానిటరీ నాప్కిన్స్ వెళ్ళిన ప్రతి ఒక్క ఇంటికి కూడా మన శతావరి మ్యాక్స్ కొత్త వాళ్ళకి నెలకి ఒకరికైనా మనం పరిచయం చేసుకున్నామంటే, ఒక శానిటరీ నాప్కిన్స్ ఒకరికి పరిచయం చేసుకున్నా ఆ ఇంట్లోనే మన శతావరి మ్యాక్స్ కూడా పరిచయం చేసుకున్నామంటే దానికి 21.37 పీవీలు అనేవి మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు
యూరిన్ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్ రాకుండా క్యాన్బెరీని కూడా మనం ప్రమోట్ చేసుకున్నాము అంటే ఈ క్యాన్బెరీ కూడా మనకి ఇంచుమించు 48.62 పీవీల్ని మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా ఒక 1 మంత్ లో ఒక రోజులో ఒక 1 మంత్ లో మీరు ఈ మూడింటిని కానీ కొత్త వాళ్ళకి కానీ పరిచయం చేయగలిగితే, కొత్త వాళ్ళకి కస్టమర్స్ కానీ మీరు పరిచయం చేయగలిగితే మీకు కంపెనీ ఇచ్చేటువంటి పాయింట్స్ వచ్చేసి 77 పాయింట్స్, 77.55 పీవీలు మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఒక రైస్ బ్రెయిన్ ఆయిల్, వీటితో పాటు ఖచ్చితంగా మనము ఎవరింటికి వెళ్ళినా కూడా రైస్ బ్రెయిన్ ఆయిల్ మనం ఖచ్చితంగా సజెస్ట్ చేస్తుంటాం కాబట్టి వీటితో పాటు ఒక రైస్ బ్రెయిన్ ఆయిల్ ని కూడా మనం ప్రమోట్ చేసుకోగలిగితే ఇంచుమించుగా 87 పీవీలు మనకు రావడం జరుగుతుంది. లీడర్స్ ఒక్కసారి గమనించండి. ఈ రోజు మనందరం కూడా 150 సిఎన్సీకి అందరం కూడా భయపడుతూ ఉన్నాం. 150 సిఎన్సీ ఎక్కడ చేస్తాము, డబ్బులు లేవు, అందులో రేట్లు పెరిగాయని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నాం. లీడర్స్ వీటి గురించి ఒక 2 నిమిషాలు నేను క్లారిటీ ఇస్తాను. 150 సిఎన్సీ అని మనందరం కూడా బాధపడుతున్నాం కాబట్టి, కానీ మనం ఫీల్డ్కి వెళ్ళిన 30 రోజుల్లో కనీసం ఒక ఇంటికి ఈ 4 ప్రొడక్ట్స్ ఆయిల్, శతావరి మ్యాక్స్, క్యాన్బెర్రీ, మన నాప్కిన్స్, ఈ 4 ప్రొడక్ట్స్ ని కానీ మనం ఒక ఇంటికి అందించగలిగితే 87 పాయింట్స్ మనకి రావడం జరుగుతుంది. 87 పాయింట్స్ మనకు వచ్చాయి అంటే మనకి మిగిలిన రిమైనింగ్ పాయింట్స్ అంటే 63 పాయింట్స్. ఇంకా 63 పాయింట్స్ మనకి ఇంట్లోకి సరిపోతాయి కదా, మనకి హోమ్ నీడ్స్ మన ఇంట్లో సరిపోతాయి కదా. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఇట్లా మన కస్టమర్స్ చెప్పుకుంటూ వెళ్ళగలిగితే మనకి ఈజీగా 150 సిఎన్సీ అనేది కూడా అవుతుంది. దాన్ని అవ్వడం వల్ల ఒక్కసారి మనము ఈ ప్రొడక్ట్స్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వచ్చేటువంటి రిజల్ట్ మనం తెలుసుకొని వాళ్ళకి రిజల్ట్ బాగుందంటే వాళ్ళని కస్టమర్స్ నుంచి లీడర్స్ గా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు లీడర్స్. కానీ ఇప్పుడు అంటే రేటు పెరిగిందని, రేటు ఎక్కడా పెరగలేదు. మనకి డిపి ప్రైస్ కానీ ఎంఆర్పి రేట్ కానీ పెంచలేదు. పెంచింది ఎక్కడ అంటే జిఎస్టీ అనేది పెరగడం జరిగింది. మనందరికీ తెలుసు, అందరం చదువుకున్న వాళ్ళమే. జిఎస్టీ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. అది ఓన్లీ వెస్టీజ్ కంపెనీ ద్వారానే వెళ్తుంది. అంటే వెస్టీజ్ కంపెనీ ద్వారానే వెళ్ళట్లేదు లీడర్స్. మనం చూసుకుంటే మనం కొనుక్కుండేటువంటి ప్రతి ఒక్క వస్తువు మీద మనకి జిఎస్టీ అనేది ప్రతి ఒక్క దాంట్లో కూడా పెరిగింది. మీరు ఒకసారి గమనించుకుంటే ఇదివరకు 30 రూపాయలు ఉండే పాల ప్యాకెట్ 38 రూపాయలకు వచ్చింది. ఇదివరకు ఉండేటువంటి బస్ ఛార్జీలు పెరిగాయి. ప్రతి ఒక్క ఆయిల్ బయట తీసుకునేటువంటి రుచి గోల్డ్, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా పెరిగాయి. అట్లాగే సోప్స్ అన్ని కూడా పెరిగాయి. పిల్లల ఫీజులు పెరిగాయి. పిల్లల పుస్తకాలు కూడా పెరిగాయి. అండ్ పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి. ప్రతి ఒక్కటి మనం నిద్రలేసిన కాంచి పడుకునే వరకు వాడేటువంటి ప్రతి ఒక్క వస్తువు రేటు మనందరికి కూడా పెరిగింది. కానీ ఇప్పుడు పెట్రోల్ పెరిగిందని పెట్రోల్ మనం ఏమన్నా బండి వాడకుండా ఉంటున్నామా? పాల ప్యాకెట్ పెరిగిందని పాల ప్యాకెట్ ఏమైనా తాకుండా ఉంటున్నామా? పిల్లల స్కూల్ ఫీజులు పెరిగాయి, స్కూల్ బ్యాగులు పెరిగాయి, పుస్తకాలు పెరిగాయి, పిల్లల్ని ఏమన్నా చదివించుకుంటూ ఉంటున్నామా? స్కూల్కి వెళ్లకుండా ఉంచుకుంటూ వెళ్తున్నామా? లీడర్స్ ఒక్కసారి గమనించండి. ఎందుకంటే అవన్నీ నిత్యావసరము. ఖచ్చితంగా అవన్నీ వాడాల్సిన ప్రొడక్ట్స్. అవి లేకపోతే మనకు జీవనం జరగదని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ వెస్టీజ్ దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒక నెగిటివ్ లాగా ఇవి ఒక పీవీల కోసమే తీసుకోవాలి అన్నట్లుగా మనము వీటి దగ్గరకు వచ్చేసరికి మనం రేటు గురించి ఆలోచిస్తున్నాం లీడర్స్. దయచేసి ఎవరు కూడా రేటు పెరిగిందని చెప్పేసి ఎవరు కూడా రేటు గురించి ఆలోచించొద్దు. గౌతమ్ వాలి సార్ ఎప్పుడు కూడా మనకి రేటు పెంచలేదు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందుబాటు ధరలోనే రేట్లు అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ ట్యాక్స్ పెంచింది కాబట్టి గవర్నమెంట్ ట్యాక్స్ పెంచింది కాబట్టి ఇది గవర్నమెంట్ ట్యాక్స్ పెంచడం వల్లే మనకి రేట్ ఎక్కువగా పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు కూడా నా సెక్షన్ ని విన్నందుకు కూడా. ఈ సెక్షన్ లో ఏదైనా కూడా ఒక నెగిటివ్ ఏదైనా అనిపిస్తే వదిలేయండి లీడర్స్. ఓన్లీ పాజిటివ్ మాత్రమే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ. నేను కూడా కుదిరిన టైంలో ఇట్లాంటి సెక్షన్స్ ఎన్నో మీకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను లీడర్స్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాలేదు అంటే ఇంకొక రోజు కూడా మనం సెక్షన్ తీసుకుందాం లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ. సాయన సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ బ్యాక్ టు మార్నింగ్. మై గుడ్ మార్నింగ్ హోస్ట్ మేడం. సార్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ హైమా మేడం. ఈరోజు ఎక్సలెంట్ సెక్షన్ ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ మేడం. ఎస్, క్లియర్ గా చాలా స్పష్టంగా నిజంగా మీరు అన్నారు. నేను ప్రిపరేషన్ అవ్వలేదు, ఎలా చెప్పగలను అది ఇది అన్నారు. ఏదేమైనప్పటికీ వండర్ఫుల్ గా సెక్షన్ ఇవ్వటం జరిగింది మేడం. నాప్కిన్స్ గురించి కానీ, క్రాన్బెర్రీ గురించి, శతవారి మ్యాక్స్ గురించి ప్రతి పాయింట్ పిన్ టు పిన్ నిజంగా మనం చూస్తా ఉన్నప్పుడు చాలా డిసీజెస్ కు కారణం, ఆడబిడ్డల్లో కారణమైనటువంటి డిసీజెస్ కి నాప్కిన్స్ మనం డైలీ వాడుతున్న ప్రోడక్ట్ వల్ల జరుగుతూ ఉంది. వాటన్నిటికీ పరిష్కార మార్గం నిజంగా మనం ఈ 3 ప్రొడక్ట్స్ ఆడబిడ్డలు వాడితే 100% నిజంగా హెల్తీగా ఉండొచ్చు అనే విషయాన్ని క్లియర్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాయి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ హైమా మేడం.
ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. మీరు సిగ్నల్ పాయింట్ లేనట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ గుడ్ మేడం. మార్నింగ్ సార్, చాలా ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ లీడర్స్, విన్న ప్రతి ఒక్కరికి కూడా. ఈరోజు మనకి మెయిన్ ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ లేకపోవడం వల్లే ముందు లీడర్స్గా మన వాళ్ళే యూజ్ చేయలేకపోతున్నారు. సో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే వెస్టీజ్ కంపెనీ యొక్క మెయిన్ మోటో సిద్ధాంతం ఏంటంటే ఆరోగ్యం నువ్వు తీసుకొని నీ ఆరోగ్యం వచ్చిన దాన్ని షేర్ చేయమంటుంది. కాబట్టి ఈరోజు మేడం ఏదైతే 3 ప్రోడక్ట్స్ చెప్పారో ఇవన్నీ కూడా అసలు ఉమెన్ హైజీనిక్ సంబంధించిన విషయాలు. సో పర్సనల్గా లేడీస్ ప్రతి ఒక్కరు వాడవలసిన ప్రోడక్ట్స్ ఇవి. సమస్య వచ్చినాక వాడతాను సార్ కాదు, సమస్య రాకుండా ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇంటికి వెళ్ళాలి, అందరికి కూడా దీని గురించి మనం చెప్పాలి. సో ఎవరైతే లేడీస్ మనకి బిజినెస్ చేస్తున్నారో ఈ 3 ప్రోడక్ట్స్ గురించి మీరు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మ్యాక్సిమం మన సిఎన్సి కంప్లీట్ అవుతుంది, మీ సైడ్ వాల్యూమ్ అయిపోతాయి, బిజినెస్ పరంగా చూసుకుంటే అన్ని విధాలుగా క్లియర్ అవుతాయి. దాంతోపాటు చాలా మందికి మంచి ప్రోడక్ట్ మీరు పరిచయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈరోజు 150 మంది డేట్ ఇష్యూస్ ఉన్నాయి, 150 మంది పీసీఓడి ఇష్యూస్ ఉన్నాయి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత మీరు గమనిస్తే హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇది చాలా ఇప్పుడు మ్యాక్సిమం ఎందుకు వస్తుంది, మనం తీసుకునే ఫుడ్డే సమతుల్యమైన ఆహారం కాకపోవడం వల్ల అందరికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది. సో ఈ 3 ప్రోడక్ట్స్లో మనం డ్యూగార్డిన్ నాప్కిన్స్ అనేవి చాలా వండర్ఫుల్, ప్రతి ఒక్కరు వాడాల్సినవి. ఓన్లీ డ్యూగార్డిన్ నాప్కిన్స్ వాడితేనే డేట్ ఇష్యూస్ ఏదైతే మంత్లీ రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో ఆ పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ క్లియర్ అవుతుంటుంది. రెండోది ఇర్రెగ్యులర్ డేట్స్ ఉన్న వాళ్ళు కూడా ఒకటి రైస్ బ్రాన్ ఆయిల్ డ్యూగార్డిన్ నాప్కిన్స్ ఇచ్చినా సరిపోతుంది. కొంచెం ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. ఏంటి సార్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే మూడ్ స్వింగ్స్, మూడ్ ఆఫ్ అయిపోవటము, ఊరికే చెమటలు రావటము, దడదడగా ఉండటం, లేడీస్లో ఎనీ ప్రాబ్లం ఉందంటే అది ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దానికి శతావరి మ్యాక్స్ వండర్ఫుల్ ప్రోడక్ట్. సో నా రిక్వెస్ట్ లీడర్స్, సంవత్సరంలో 2-3 బాటిల్స్ ఖచ్చితంగా శతావరి మ్యాక్స్, ఒక 2-3 బాటిల్ క్రాన్బెర్రీ వాడేదానికి ప్రయత్నం చేయండి. సో ఇదంతా కూడా మన యొక్క పర్సనల్ ఆరోగ్యం గురించి మాత్రమే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ నిజంగా నువ్వు వాడి నీకు బాగుంటే అప్పుడు నువ్వు రిజల్ట్ గురించి షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. క్రాన్బెర్రీ అనేది కూడా లేడీస్ జెంట్స్ అందరూ వాడవచ్చు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఈ రోజుల్లో, ఎందుకంటే మనం తీసుకున్నటువంటి వాటర్ కూడా మంచిది కాదు కాకపోవడం వల్ల ఆ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అలానే పెరిగితే కిడ్నీలో స్టోన్స్ అవుతాయి, చివరికి కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అవుతుంది. సో యూటీఐ అనే దానికి మనకి మ్యాక్సిమం క్లియర్ అవడానికి క్రాన్బెర్రీ కూడా అందరూ వాడాలని నా రిక్వెస్ట్ లీడర్స్. సో థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. విన్న ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఉపయోగించుకొని అదేవిధంగా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మినిమం ఒక ప్రోడక్ట్ గురించి ఒక 10 పాయింట్స్ నోట్ చేసుకోండి. జూమ్ అయిపోయిన తర్వాత ఒక 10 పాయింట్లు వేసి డ్యూగార్డ్ నాప్కిన్స్ ప్యాకింగ్ సీల్డ్ కంటైనర్ చెప్పారు మేడము, దీనిలో ఏమేమి కాటన్స్ యూజ్ చేశారన్నారు, గ్రాఫ్ ఫైనాన్స్ అన్నారు, ఇవేం దేనికి ఉపయోగపడుతుంది, అట్లా ఒక 10 పాయింట్స్ నేర్చుకొని ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చెప్తే అల్టిమేట్గా ఎదుటి వాళ్ళు ఒక క్వశ్చన్ కూడా వేయరు. ఎప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ లేదో ప్రోడక్ట్ మంచిది వాడమంటే వాళ్ళు ఎలా మంచిది అది ఇది ఒకటి అని ఫీలింగ్లో ఉంటారు. కాబట్టి జూమ్ సెషన్స్ చాలా వండర్ఫుల్గా జరుగుతున్నాయి. జూమ్ అటెండెన్స్ కూడా నా రిక్వెస్ట్ లీడర్స్, ప్రతి ఒక్కరు కూడా జూమ్లోకి వచ్చిన వాళ్ళే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతున్నారు. జూమ్లోకి వచ్చిన వాళ్ళకే ఇన్ఫర్మేషన్ వస్తుంది, జూమ్కి వచ్చిన వాళ్ళ చెక్సే పెరుగుతున్నాయి. కాబట్టి జూమ్ నెగ్లెక్ట్ చేయొద్దు, వీళ్ళంతవరకు త్వరగా వచ్చే ప్రయత్నం చేయాలి జూమ్లోకి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ 1 సెకండ్ మీరు అందరూ విన్నందుకు. థ్యాంక్ యూ ఏమా మేడం, థ్యాంక్ యూ సాయి సార్, థ్యాంక్ యూ 1 సెకండ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఆనంద్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.